తీసుకుని ఈక్వాలిటీగా మనం స్టేషనరీ ఐటమ్స్ అనేవి ఇస్తాం. ఇప్పుడు లైక్ మనం బయట అమ్మేసుకున్నాం ఇప్పుడు హోటల్స్లో ఇస్తాం. హోటల్స్ వాళ్ళ పేపర్స్ ఎలా వాడతారు, 1 టైం యూజ్ లాగా వాడతారు. యాక్చువల్ మనం ఒక పేపర్ 7 టైమ్స్ మనం రీసైక్లింగ్ చేసి వాడుకోవచ్చు. ప్యూర్ వైట్, డల్ వైట్, ఇంకా డల్ వైట్, అలా ఆకర్షణ కోడిగుడ్డ అంతా మనకి డార్క్ కలర్ వచ్చే వరకు కూడా మన పేపర్ 7 టైమ్స్ రీసైక్లింగ్ చేసి వాడుకోవచ్చు. అలా వాడుకోవచ్చు. ఏదో కార్యక్రమం చేస్తే మనక్కడ తృప్తి ఇస్తుంది. మనిషికి కావాల్సింది వాళ్ళ డబ్బు, సెల్ ఫోన్, ఫ్రెండ్స్, వీటితో పాటు ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యం ఎక్కడ ఉందంటే ప్రకృతిలో ఉంది. ప్రకృతి ఎక్కడ నుంచి సెటిల్లో ఉంది. ఆ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుందాం. ఈ జూన్ 5th ఎవ్రీ ఇయర్ చక్కగా గ్రౌండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ఆర్కే కాలేజీలో కూడా మనకి అంటే ఆర్కే ఫౌండేషన్ ఉంది. అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో పార్ట్గానే సార్ దాన్ని లేపు వదిలిపెట్టాలి. పైన కార్తో పట్టుకోండి. కొంచెం మంచిది ఇది చూడండి. ఇప్పుడు చూడండి. అందరికీ నమస్కారం అండి. జూన్ 5th ద మోస్ట్ ఇంపార్టెంట్ డే, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఈరోజు ఆర్కే జూనియర్ కాలేజీలో మొక్కలు నాటడం జరిగింది. వావ్, వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మా కాలేజీలో మొక్కలు నాటడం జరిగింది. అయితే నవ్వే డేస్ పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ అసలు ఎన్విరాన్మెంట్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1972లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 1973 నుంచి ఎవ్రీ ఇయర్ పర్యావరణ అంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కంటిన్యూ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఏంటంటే అబ్దుల్ కలాం గారు ఒక వర్డ్ చెప్పారు. ఆయన పిచ్చుకని పెంచుకుంటే లేచి వెళ్ళిపోయిందండి, ఎగిరికుండా వెళ్ళిపోయింది. అలాగే ఒక ఉడతను పెంచుకుంటే పాకుండా దేకుండా వెళ్ళిపోయింది. అది అలా కాకుండా ఆయన ఏం చేశారంటే ఈసారి ఒక చెట్టుని పాతాయండి. చెట్టుని పాతే ఆ చెట్టు కొద్దిగా ఎదిగిన తర్వాత కొమ్మల సెలవులు వేసిన తర్వాత అదే ఉడత వెళ్ళిపోయిన చిలక ఇవన్నీ కూడా వచ్చి సెట్ మీద ఉన్నాయి. అంటే మనకి సెట్ అనేది ఏంటంటే వాళ్ళ పర్యావరణం మనకి మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఎవరైతే ఇంపార్టెంట్ పర్సనో మనకి ఎవరైతే ఉన్నారో అలాగే ఒక మొక్క కూడా అలాగే చూసుకోవాలి మన ఇంట్లో మనలో ఒకలాగా. ఎందుకంటే మనకి ఎవరికైనా ఏదైనా ఇచ్చినా సరే మంచి చేస్తారు, కానీ మొక్క ఇంపార్టెంట్ ఇవ్వాలి. నవే డేస్ ఈ పర్యావరణం కూడా బాగానే జరుగుతుంది. అవి కొంతమంది ముందుకొచ్చి ఇవన్నీ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇంకా అంటే ప్రతి మనిషికి వాళ్ళ సదుపాయాలు అన్నీ ఉన్నాయి, హెల్తే ప్రాబ్లం అవుతుంది. ఆ హెల్త్ కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. సో ఆ పర్యావరణంలో అందరం ముందుకు రావాలని ఆర్కే కాలేజ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే శుభాకాంక్షలు టు ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జూన్ 5th మనం కండక్ట్ చేస్తున్నాం. అసలు మన ఎన్విరాన్మెంట్ డేలో మనకి చెట్లు అనేది ఎంత ముఖ్యం అనేది తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. చెట్లు వల్ల మనం పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటో అందరికీ తెలుసు. మనకి ఆక్సిజన్ అనేది ఇస్తాయి, నీరు అనేది ఇస్తాయి. నవ్వే డేస్ మనకి ఒక 2-3 months నుంచి మనం చూస్తున్నాం ఎండలు ఎంత విపరీతంగా వస్తున్నాయో అనేది. దాని యొక్క ఎండలు అంత విపరీతంగా రావడం గల కారణం మనం అడవులను నరికివేయటం, మన చెట్లు అనేది పెంచడం అనేది మనం ఈ బిజీ షెడ్యూల్ మనం మర్చిపోయాం. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా మనం
మన రాబోయే తరాలకు మనకి ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మేము ఏజీఎస్ అనే ఒక ఎన్జిఓ ద్వారా ఐటీసీ వాళ్ళు నిర్వహిస్తున్న వావ్ అనే వెల్బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రోగ్రాంలో మనం ఈ ప్రోగ్రామ్ని ఆర్కే జూనియర్ కాలేజీలో మనకి సార్ యొక్క ఇన్స్పిరేషన్తో సార్ పర్మిషన్తో మనం ఈ కాలేజీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి అవకాశం ఇచ్చిన సార్కి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన తరం నుంచి మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కూడా మొక్కలు పెంచడం ఒక ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి తెలియజేయాలని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం.